హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మమతల నిలయం. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. స్కూల్ స్టార్ట్ అయిపోయినాయి కదా, హడావిడి లైఫ్ మళ్ళీ స్టార్ట్ అయిపోయిందా? పాపం పిల్లలకేమో చిన్ని కష్టాలు. ఇక మనకైతే కొంచెం మధ్యాహ్నం టైం అయితే కొంచెం ఫ్రీ దొరుకుతుంది కదా. అట్లాంటప్పుడు ఇట్లాంటి స్నాక్స్ కనుక వేసి పెట్టుకున్నారనుకో, పిల్లలు మళ్ళీ సాయంత్రం రాగానే ఆకలి అని అంటారు. అట్లాంటప్పుడు ఇవి కొన్ని ముంగడ పెట్టేసి కొంచెం టీ ఇచ్చినామంటే సైలెంట్గా వాళ్ళ వర్క్ వాళ్ళు చేసుకుంటారు, అలసిపోకుండా ఉంటారు. ఇక ఇదే అండి రిబ్బన్ పకోడీ. దీన్ని ఎట్లా చేసుకోవాలనో మరి చూసేయండి. మన ఛానల్లో ఇట్లాంటి స్నాక్స్ బోలెడన్ని ఉన్నాయి. రోజు మన ఛానల్ని ఫాలో అవుతే ఇట్లాంటి స్నాక్స్ మీరు వెతక్కుండానే దొరుకుతాయి. ఒక్క మమతల నిలయం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలు, మీకు కావాల్సిన స్నాక్స్, కర్రీస్ అన్నీ కూడా దాంట్లో ఉంటాయి. కాబట్టి మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. ఇక ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఒక పెద్ద బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు బియ్యపిండి, ఒక కప్పు శనగపిండి, తర్వాత ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు, తర్వాత ఒక 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్, ఒక టీ స్పూన్ వరకు కారం పొడి, తర్వాత ఒక 1/2 టీ స్పూన్ వరకు వాము కూడా వేసేసుకొని ఒక చిన్న కప్పుకు సగం అంతా, 1 టీ స్పూన్ వరకు సరిపోతుందిలేండి నువ్వులు. మీ ఇష్టం, నువ్వులు వేసుకున్నా వేసుకోకపోయినా నష్టం ఏం లేదు. నువ్వులు వేసుకుంటే ఇంకా క్రంచీగా ఆ నువ్వుల ఫ్లేవర్ పంట కింద పెడితే అసలు అద్దరిపోతుంది కదా, అందుకోసం అనేసి నువ్వులు వేసుకోండి. ఇప్పుడు ఇది రిబ్బన్ పకోడీ కాబట్టి, అంటే రిబ్బన్ కారపూస కాబట్టి కొంచెం హోల్స్ పెద్దగానే ఉంటాయి కదా, అందుకోసమే నువ్వులు వేసుకున్నా ఏం కాదు, అందులోకెళ్ళి జారిపోతాయి కాబట్టి నువ్వులు వేసుకోరు, మంచిగా ఉంటాయి. ఇక తర్వాత ఫస్ట్ అయితే ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా పిండికి పట్టేటట్టు మంచిగా బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులో గోరువెచ్చని ఆయిల్ని పోసుకోవాలి. ఒకవేళ ఆయిల్ లేకపోతే మీ దగ్గర నెయ్యి అయినా పోసుకోవచ్చు, డాల్డా అయినా పోసుకోవచ్చు, ఏదైనా పోసుకోవచ్చు. ఇది మాత్రం గోరువెచ్చగా ఉండేటట్టు చూసుకోర్రి. ఇంకా వేడిగున్నా పర్లేదు కానీ మరీ మొత్తం చల్లగా ఉన్నది మాత్రం పోసుకోకూర్రి. అట్లా కనుక పోసుకున్నారనుకో ఈ రిబ్బన్ పకోడీ కొంచెం క్రిస్పీగా రాదన్నట్టు, గట్టిగా అవుతుంది. కాబట్టి కొంచెం ఈ వేడి నూనె మాత్రం అస్సలు కూడా స్కిప్ చేయకూర్రి. మంచిగా నూనెనైతే తప్పకుండా పోసుకోండి. తర్వాత ఇప్పుడు ఇందులో ఈ పిండిని మొత్తం ఇట్లా నేను చూపించినట్టుగా బాగా కలుపుకోవాలి. ఆ నూనె మొత్తం పిండికి పట్టేటట్టుగా మంచిగా గట్టిగా కలుపుకోవాలన్నమాట. ఇట్లా మనం చేయితో చేస్తే ముద్ద లెక్కలు రావాలి. అట్లా వచ్చరాక బాగా కలుపుకొని ఇప్పుడు ఈ పిండిని కొంచెం పక్కకు పెట్టుకొని వేడి వాటర్ని ఇందులో పోసుకోవాలి. నీళ్ళు మంచిగా వేడిగా ఉండాలి, చల్ల నీళ్ళతో కలుపుకోవద్దు. వేడి నీళ్ళతోటే ఒక్కసారి మంచిగా పిండికి పట్టించి బాగా కలుపుకున్నాక ఇప్పుడు కొన్ని చల్ల నీళ్ళు పోసుకుంటూ కలుపుకోవచ్చు, ఏం కాదు. మరీ చెయ్యి గాలేటట్టు అయితే ఇక పిండి మొత్తం కాలితే ఇది అప్పాలు అయిపోయేసరికి మన చెయ్యి బొబ్బెకి కూసుంటుంది. కాబట్టి కొంచెం చల్ల నీళ్ళు పోసుకుంటా పిండి ముద్దను మన చపాతీ ముద్ద కంటే కొంచెం గట్టిగానే కలుపుకోవాలి. మరీ లూజుగా కలుపుకున్నారనుకోండి ఈ నూనె వీలుస్తాయి, బాగా నూనె వీలుస్తాయి. ఎందుకంటే శనగపిండి వేసినాం కదా, శనగపిండి బాగా నూనె పీల్చుకుంటుంది. అందుకోసం అనేసి కొంచెం వాటర్ వేసుకొని కొంచెం ముద్దను మాత్రం గట్టిగానే కలుపుకోవాలి. ఇవి పోసుడు కూడా కొంచెం గట్టిగానే వస్తాయండి. మరీ మనం బియ్యపిండి మురుకులు పోసుకున్నంత ఈజీగా సాఫ్ట్గా అందులోకెళ్ళి జారాయి. కొంచెం శనగపిండి వేసుకున్నాం కదా, కొంచెం గట్టిగానే వస్తాయి. మీ ఇంట్లో మీ వారు ఉంటే ఆయన హెల్ప్ తీసుకుంటే నయ్యని నాకు తెలిసినంత వరకు అయితే. అందుకోసమే ఈ బాధ కోసమే నేను ఎక్కువగా బియ్యపిండి మురుకులే చేస్తాండి. కాకపోతే ఇవి మా ఓడికి బాగా ఇష్టం, మా చిన్నోనికి. ఇక వాడైతే మమ్మీ నాకు రిబ్బన్ కారపూస చేసుకరా అంటే ఇక వాడి కోసం అనేసి కొన్ని చేస్తాను. తర్వాత ఇప్పుడు మురుకుల పావు తీసుకొని ఇప్పుడు రిబ్బన్ కారపూస లాంటి బిల్ల ఒకటి ఉంటుంది కదా, ఆ బిల్ల మురుకుల పావులలో వేసుకొని దానికి మొత్తం నూనె పెట్టరు. నూనె కనుక పెట్టకుండా మర్చిపోయారు అనుకో, మనం ఒత్తినా ఈ అందులోకెళ్ళి జారై మళ్ళీ ఎందుకు పెట్టుకున్నారా ఈ తలనొప్పి అనిపిస్తుంది, అట్లా అవుతుంది అన్నట్టు. ఇక తర్వాత ఈ మురుకుల పావులల్లో ఈ పిండిని వేసుకోవాలి. మంచిగా వేసుకొని పిండి బాగా లూజ్ ఉండద్దు, నేను చెప్తాను ఫస్టే మీకు. కొంచెం మీడియంగా ఉండేటట్టు చూసుకోరు. బాగా గట్టిగా ఉన్న అందులోకెళ్ళి జారది, శనగపిండి కదా బాగా గట్టిగా ఉంటుంది అన్నట్టు. ఇక తర్వాత డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ మంచిగా హీట్ కావాలి. ఫుల్ హై ఫ్లేమ్లో పెట్టుర్రి. బాగా హీట్ అయిన తర్వాత దీన్ని డైరెక్ట్ ఇంట్లో పోసుకోర్రి. చూసిరా నేను ఎంత కష్టపడతానో ఒత్తడానికి. ఈ శనగపిండి ఎత్తి ఇదే ప్రాబ్లం అండి బాబు, మస్తు గట్టిగా అత్తే చెయ్యి అంత బాగా నొప్పి పెడుతుంది. కానీ ఒత్తేసిన, చివరికైతే ఒత్తేసిన. ఇవాళ మా వారు లేరు, డ్యూటీకి వెండు. ఆయన ఉంటే ఆయనతోటే ఒత్తిపిద్దాను, కానీ ఆయన లేడనేసి ఇక నేనే వేసుకుంటాను. ఈయన లేచినాక గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మంచిగా రెండు వైపులా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూస్తాడనే నోరు ఊరుతుంది కదా.
ఇంకెందుకు లేటు మనం వెంటనే శనగపిండి మీ ఇంట్లో ఉంటుంది కదా, ఎట్లాగో మన పిల్లలకు బజ్జీలని అదని ఇదని వేసుకుంటూనే ఉంటాం. కొంచెం బియ్యపిండి పట్టించుకొచ్చుకుంటే సరిపోతుంది. ఆ బియ్యపిండిని కలుపుకొని వెంటనే లేట్ చేయకుండా చేసుకోరు మరి మీ ఇంట్లో కూడా. ఇక ఇట్లా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకొని మనమైతే ఫుల్గా ఛాయ్ పోసుకొని ఛాయ్లు పోసుకొని తింటే అసలు ఆహాహాహా రోజంతా టిఫిన్ చేయాల్సిన అవసరం లేదు. నాకైతే అన్నం లేకుండా మంచిదే అండి, ఇవి వేసుకొని తిండి హాయిగా బతికేస్తా, అట్లుంటుంది అన్నట్టు నా టేస్ట్. ఇదేనండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా మన ఛానల్ని. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం, పూజా వ్లాగ్స్ కోసం, న్యాచురల్ వ్లాగ్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకొని మీ చిన్ని చిన్ని కామెంట్తో నన్ను ఫుల్గా హ్యాపీ చేసిరనుకోండి, ఇట్లాంటి స్నాక్స్ బోలెడని పట్టుకత్తా. ఉంటా మరి, బాయ్.